Welcome to Twin Study Circle. లాస్ట్ వీడియోలో మనం ఏపీ టెట్ ఎస్జిటి అనే పేపర్ని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 13th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఎస్జిటి అనే పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. అలానే ప్రతి ఒక్కరు మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెప్పగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. First problem, minus 3x square y plus 4x y square minus 5x yz divided by 3x minus 4y plus 5z. ఈ ప్రాబ్లంలో మనకి -3x2y + 4xy² మైనస్ 5xyz డివైడెడ్ బై 3x - 4y + 5z ఎంత అని అడిగారు. ఇది ఈక్వల్ టు అంటే దీని ఎక్స్ప్రెషన్ లో మనం -xy కామన్ తీస్తే ఇక్కడ దీంట్లో -xy కామన్ తీసినప్పుడు మనకి 3x వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ లో మైనస్ కామన్ తీసినప్పుడు మైనస్ వస్తుంది. ఇక్కడ xy -xy తీసినప్పుడు మనకి 4y -5xyz లో -xy తీసినప్పుడు మనకి +5z వస్తుంది బై 3x - 4y + 5z. ఇక్కడ 3x - 4y + 5z కి ఇక్కడ దీనికి క్యాన్సిల్ పోతుంది. అప్పుడు మనకి -xy మిగులుతుంది. అంటే ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు మనకి -xy వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 1 -xy. Next problem, all the 3 medians of a triangle. ఒక త్రిభుజంలోని 3 మధ్యగత రేఖలు. ఈ ప్రాబ్లం మనకి ట్రయాంగిల్ లో 3 మీడియన్స్ అనేవి ఎలా ఉంటాయని అడిగారు. అయితే మీడియన్ అంటే ఒక ట్రయాంగిల్ లో ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకుందాం. ఏబిసి ట్రయాంగిల్ దీంట్లో మీడియన్ అంటే ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ కి గీసే లైన్ అంటే ఇక్కడ సిడి అనేది అంటే ఇక్కడ గీసే లైనే మీడియన్ అంటాం. అంటే ఇక్కడ మనకి సిడి అనేది మీడియన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకి ఆల్వేస్ లై ఇన్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నారు. అంటే అది మీడియన్ అనేది ఎప్పుడు ట్రయాంగిల్ లోపలే ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇక్కడ మన ట్రయాంగిల్ మీడియన్స్ అనేవి ఎప్పుడు కూడా ఏ ట్రయాంగిల్ అయినా ఇంటీరియర్ గానే ఉంటాయి. కాబట్టి స్టేట్మెంట్ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 1 always lie in the interior of the triangle. ఎల్లప్పుడూ త్రిభుజానికి అంతరంలో ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం, ద యాంగిల్ ఆఫ్ rotational symmetry of a parallelogram is. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం. ఈ ప్రాబ్లం మనకి ఒక పారాగ్రామ్ కి యాంగిల్ ఆఫ్ రొటేషన్ సిమెట్రీ ఎంత అని అడిగారు. అయితే ఈ పారాగ్రామ్ ని మనం 180 degrees తో రొటేట్ చేసినప్పుడు మనకి ఇలానే పారాగ్రామ్ వస్తుంది. కాబట్టి ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ సిమెట్రీ ఆఫ్ పారాగ్రామ్ అంటే మనకి 180 degrees. దీని కరెక్ట్ ఆన్సర్ is option 2 180. నెక్స్ట్ ప్రాబ్లం, the probability of getting a number which is neither prime nor composite when a die is thrown is. ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండూ కాని సంఖ్యను పొందుటకు సంభావ్యత. ఈ ప్రాబ్లం మనకి ఒక డై త్రో చేసినప్పుడు కాంపోజిట్ నెంబర్ ఇంకా ప్రైమ్ నెంబర్ కాని నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. అయితే మనకి కాంపోజిట్ నెంబర్ ఇంకా ప్రైమ్ నెంబర్ కాని నెంబర్ అంటే 1 అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే n of e = 1. ఇక్కడ శాంపుల్ స్పేస్ n of s = డైతో చేసినప్పుడు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 వస్తాయి. అయితే ప్రాబిలిటీ అంటే p of e = n of e by n of s అంటే మనకి 1/6 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 1 1/6. నెక్స్ట్ ప్రాబ్లం, an item was sold for 540 rupees at a loss of 10%. Its cost price is. ఒక వస్తువు 10% నష్టంతో 500 రూపాయలకి అమ్మబడింది. దాని కొన్న వెల. ఈ ప్రాబ్లం మనకి ఒక ఐటమ్ ని 540 రూపీస్ కి అమ్మితే 10% లాస్ వచ్చిందని చెప్పారు. అయితే కాస్ట్ ప్రైస్ అంటే ఎంత కొన్నారో అని అడిగారు. అయితే ఇక్కడ మనకి సిపి అంటే సిపి మనకి 100 అయితే ఎస్పి అనేది మనకి 90 అవుతుంది. ఎందుకంటే లాస్ పర్సెంటేజ్ 10%.
అంటే 100 - 10 అంటే 90 వస్తుంది. అయితే ఇక్కడ మనకి సిపి ఇవ్వలేదు. అంటే మన ఎక్స్ అనుకుందాం. ఎస్పి 540 ఇచ్చారు. అయితే ఈ సిపి ఎంత అవుతుంది అని అడిగారు. ఇక్కడ మనకి సిపి ఇంకా ఎస్పి అనేవి డైరెక్ట్ ప్రపోర్షన్‌లో ఉంటాయి. కాబట్టి మనకి ఎక్స్1 అంటే ఇక్కడ మనకి 100/y1 అంటే 90 ఈక్వల్ టు x/540 అవుతుంది. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అంటే మనకప్పుడు 540 ఇంటూ 10/9 వస్తుంది. ఇక్కడ 9 వన్స్ ఈ 60s క్యాన్సిల్ పోతుంది. అంటే మనకి ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 60 ఇంటూ 10 అంటే 600. అంటే 600 రూపీస్. అంటే మనకి కాస్ట్ ప్రైస్ అనేది 600 రూపీస్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 600. నెక్స్ట్ ప్రాబ్లం Amar purchased 2 kg 500 grams laddus, 1 kg honey cake, 750 grams jamun and 250 grams jalebi. Total weight of eatables he purchased is Amar 2 కిలోల 500 గ్రాముల లడ్డూలు, 1 కిలోగ్రాము హనీ కేక్, 750 గ్రాములు జామున్, 250 గ్రాములు జిలేబీ కొన్నాడు. అతను కొన్న తినుబండారాల మొత్తం బరువు. ఈ ప్రాబ్లం మనకి అమర్ లడ్డూస్ ని 2 కేజీస్ 500 గ్రామ్స్ కొన్నారన్నారు. ఇంకా హనీ కేక్ 1 కేజీ, జామున్ 750 గ్రామ్స్, జిలేబీ 250 గ్రామ్స్ కొన్నారని చెప్పారు. అయితే టోటల్ వెయిట్ ఆఫ్ ఈటబుల్స్ ఎంత అని అడిగారు. టోటల్ వెయిట్ అన్నప్పుడు మనం ఇవన్నిటిని యాడ్ చేయాలి. మనకు తెలుసు 1 కేజీ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. కాబట్టి మనం ఇక్కడ 2 కేజీస్ 500 గ్రామ్స్ అన్నప్పుడు మనకి 2500 గ్రామ్స్ అవుతుంది. ఇంకా 1 కేజీ అంటే మనకి 1000 గ్రామ్స్, ఇంకా 750 గ్రామ్స్, ఇంకా 250 గ్రామ్స్ ని అడిషన్ చేయాలి. మనం అన్నిటిని అడిషన్ చేసినప్పుడు మనకి 4500 గ్రామ్స్ వస్తుంది. అంటే 4500 గ్రామ్స్ ని మనం 4 కేజీస్ 500 గ్రామ్స్ కూడా రాసుకోవచ్చు. దీని కరెక్ట్ ఆన్సర్ is option 1 4 kg 500 grams. Next problem in adjacent figure y plus 2x equal to. ప్రక్క పటంలో y plus 2x equal to. ఈ ప్రాబ్లం మనకి y ప్లస్ 2x ఎంత అని అడిగారు. ఈ ప్రాబ్లం మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. ఇది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ కాబట్టి అంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్. కాబట్టి మనకి y ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఇదొక ట్రయాంగిల్. మనకు తెలుసు ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 180. అంటే ఇక్కడ మనకి x ప్లస్ y ప్లస్ 45 డిగ్రీస్ అంటే x ప్లస్ y ప్లస్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు x ప్లస్ y అంటే మనకి 90 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. x ప్లస్ 90 ప్లస్ 45 అంటే 135 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే మనకి x ఈక్వల్ టు అప్పుడు 180 మైనస్ 35 135. x ఈక్వల్ టు 180 మైనస్ 135 అంటే 45 డిగ్రీస్. అంటే మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం అడిగింది y ప్లస్ 2x. y అంటే మనకి ఇక్కడ 90 డిగ్రీస్ ప్లస్ x అంటే 2 ఇంటూ x అంటే మనకి 45 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ ప్లస్ 2 ఇంటూ 45 అంటే 90 ప్లస్ 90 అంటే 180 డిగ్రీస్. అంటే మనకి y ప్లస్ 2x అంటే 180 డిగ్రీస్. దీని కరెక్ట్ ఆన్సర్ is option 2 180. Next problem. Juveria bought vegetables weighing 10 kg. Out of this 3 kg 500 grams is onion, 2 kg 200 grams is tomatoes and the rest is potatoes. Then the weight of the potatoes. జువేరియా 10 కిలోల బరువున్న కూరగాయలను కొనుగోలు చేసింది. ఇందులో 3 కిలోగ్రాములు 500 గ్రాముల ఉల్లిపాయలు, 2 కిలోల 200 గ్రాముల టమాటాలు, మిగిలినవి బంగాళదుంపలు అయినా బంగాళదుంపల బరువు. మనకి జువేరియా టోటల్ వెయిట్ 10 కేజీస్ కొన్నదని చెప్పారు. అయితే ఆనియన్ 3 కేజీస్ 500 గ్రామ్స్, ఇంకా టమాటోస్ 2 కేజీస్ 200 గ్రామ్స్ కొన్నదని చెప్పారు. అయితే పొటాటోస్ ఎంత వెయిట్ ఉన్నాయని అడిగారు. అయితే ఇక్కడ మనకు తెలుసు 1 కేజీ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 10 కేజీ అంటున్నప్పుడు మనకి 10,000 గ్రామ్స్
ఇక్కడ 3 kg 500 grams అంటే మనకి 3500 grams కి ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అంటే 2 kg 200 grams అంటే మనకి 2200 grams కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ పొటాటోస్ రేట్ కావాలంటే మనకి 10,000 నుంచి ఆనియన్స్ ఇంకా టొమాటో వెయిట్ తీసేయాలి. అంటే మనకి 10,000 మైనస్ ఆనియన్స్ వెయిట్ ప్లస్ టమోటాస్ వెయిట్ అంటే మనకి 3,500 plus 2,200. That 10,000 minus 3,500 plus 2,200 అంటే మనకి 5,700 వస్తుంది. అంటే 10,000 నుంచి 5,700 తీస్తే మనకి 4,300 గ్రామ్స్ వస్తుంది. అంటే దీన్ని మనం 4 kgs 300 grams గా కూడా రాసుకోవచ్చు. దీని correct answer is option 1 4.3. Next problem, number of intersection points of two intersecting lines is. రెండు ఖండన రేఖల ఖండన బిందువుల సంఖ్య. ప్రాబ్లం మనకి 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి ఎన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఉంటాయని చెప్పారు. అయితే మనం ఇక్కడ ఏబిసి నే 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనుకుందాం. ఇది ఏబి లైన్, ఇది సిడి లైన్. అయితే ఇక్కడ మనకి ఈ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అంటే ఇది ఓ అనుకుందాం. అంటే ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అంటే 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే మనకి 1 వస్తుంది. అంటే 1. దీని correct answer is option 2 1. Next problem, on certain sum the interest paid after 4 years is 600 rupees at 5% rate of interest per annum. The sum is. కొంత మొత్తంపై 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ 600 రూపాయలు. అయితే అసలు మనకి కొంత సమ్ మీద ఇంట్రెస్ట్ 600, ఇంకా టైం 4 years, ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అని ఇచ్చారు. అయితే సమ్ ఎంత అని అడిగారు. అంటే ప్రిన్సిపల్ పి ఎంత అని అడిగారు. మనకు తెలుసు I ఈక్వల్ టు పిటిఆర్ బై 100. అంటే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అంటే 600, పి మనం కనుక్కోవాలి అనే రాస్తున్నాం. టీ అంటే 4 years, ఇంకా ఆర్ అంటే 5/100. ఇక్కడ 600 ఈక్వల్ టు పి ఇంటూ 5 ఇంటూ 4 అంటే 20/100. ఇక్కడ 21 ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 అనేది డిజైన్ చేస్తుంది. చెక్ వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే మనకి పి ఈక్వల్ టు 600 ఇంటూ 5 అంటే మన 600 ఇంటూ 5 అంటే 3,000. 3,000 rupees. correct answer is option 2 3,000. Next problem, in triangle ABC, if AB equal to 4 centimeters, BC equal to 5 centimeters, CA equal to 4 centimeters, then it is. ఒక త్రిభుజం ABCలో AB ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు, BC ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, CA ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. అయితే అది ఒక. ఈ ప్రాబ్లం మనకి ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, సిఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే ట్రయాంగిల్ ఏబిసి అనేది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని అడిగారు. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ 2 సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. అంటే 4 సెంటీమీటర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. అంటే 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది ట్రయాంగిల్ ఏబిసి అనేది మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఐసోసెలస్ ట్రయాంగిల్. దీని correct answer is option 3 isosceles triangle. సమద్విబాహు త్రిభుజం. Next problem, two numbers are in the ratio of 5:7. If their HCF is 3, then their LCM is. రెండు సంఖ్యల నిష్పత్తి 5:7. వాటి గసాక 3 అయిన కసాగు. ఈ ప్రాబ్లం మనకి 2 నెంబర్స్ అనేవి 5:7 రేషియోలో ఉన్నాయని చెప్పారు. ఇంకా వాటి యొక్క హెచ్ఎఫ్ 3 అని ఇచ్చారు. అయితే దాని యొక్క ఎల్సిఎం ఎంత అని అడిగారు. మనకు తెలుసు ఒక 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేవి వాటి యొక్క హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ 5:7 అంటే ఇక్కడ వీటి హెచ్ఎఫ్ అనేది 3 కాబట్టి ఆ నెంబర్స్ అనేవి మనకి 15 ఇంకా 21 అవుతాయి. వీటి యొక్క ప్రోడక్ట్ అన్నప్పుడు మనకి 15 ఇంటూ 21 ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం అంటే 3 ఇంటూ ఎల్సిఎం కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం అంటే ఇక్కడ 3 అనేది ఇంటూ చేస్తుంది. సెక్ వస్తే డివైడ్ చేస్తుంది. అంటే 15
టు 21/3 ఈక్వల్ టు ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 3 1s 3 7s కలిసిపోతుంది. అంటే 15 into 7 అంటే 105. అంటే మనకి ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది 105కి ఈక్వల్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 105. నెక్స్ట్ ప్రాబ్లం ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 56 56 యొక్క సంపూరక కోణం. ఈ ప్రాబ్లం మనకి 56 యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అని అడిగారు. మనకు తెలుసు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటి యొక్క సమ్ అనేది మనకి 180కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకి 56 ప్లస్ అంటే 56 యొక్క సప్లిమెంటరీ యాంగిల్ అనేది మనం ఎక్స్ అనుకుందాం. అంటే 56 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 degrees ఈక్వల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఎక్స్ అంటే 180 మైనస్ 56 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 56 అనేది ప్లస్ చేస్తుంది, సేఫ్ వస్తే మైనస్ చేస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 56. 180లో 56 తీసేస్తే మనకి 124 వస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 124. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 124. నెక్స్ట్ ప్రాబ్లం ABCD is a rectangle if AC equal to 10 centimeters then BD equal to. దీర్ఘచతురస్రం ABCDలో AC ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు అయితే BD ఈక్వల్ టు. ఈ ప్రాబ్లం మనకి ఏబిసిడి రెక్టాంగిల్లో ఏసీ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే ఒక డయాగ్నల్ ఏసీ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే బీడి ఈక్వల్ టు అంటే ఇంకొక డయాగ్నల్ లెంత్ ఎంత అడిగారు. మనకు తెలిసి రెక్టాంగిల్లో డయాగ్నల్ లెంత్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మనకి బీడి ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అవుతుంది. The correct answer is option 2 10. Next problem the value of polynomial 2x square minus 3x plus 2 when x equal to minus 3. x equal to minus 3 వద్ద 2x square minus 3x plus 2 బాహుపది యొక్క విలువ. ఈ ప్రాబ్లం మనకి 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2లో అన్న పాలినామియల్లో x ఈక్వల్ టు మైనస్ 3 పెట్టినప్పుడు వాల్యూ ఎంత వస్తుంది అడిగారు. అయితే మన x ప్లస్లో మైనస్ 3 పెడతాం. అంటే 2 ఇంటూ మైనస్ 3 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 2. ఇక్కడ 2 ఇంటూ మైనస్ 3 స్క్వేర్ అంటే మనకి 9 మైనస్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 3 ఇంటూ 3 అంటే 9 ప్లస్ 2 2 9s 18 అంటే 18 ప్లస్ 9 ప్లస్ 2 ఇక్కడ మనకి 9 ప్లస్ 2 అంటే 11 వస్తుంది. అంటే 18 ప్లస్ 11 అంటే 29. అంటే ఈ ఫార్ములా మనం x ఈక్వల్ టు మైనస్ 2 పెట్టినప్పుడు మనకి 29 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 29. నెక్స్ట్ ప్రాబ్లం ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చగా. ఈ ప్రాబ్లం మనకి వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాయమని చెప్పారు. అయితే మనకి ఏలో మనకి 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే ఎంత అడిగారు. అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 9 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 9 ప్లస్ 4 అంటే మనకి 13 వస్తుంది. ఇక్కడ బిలో మనకి 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 అంటే 5. ఇక్కడ సిలో మనకి 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 9 ఇంటూ 4 9 ఇంటూ 4 అంటే 36. ఇక్కడ దీనిలో మనకి 3 స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 9/4 అంటే మనకి 9/4 అంటే మనకి 2.25కి ఈక్వల్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు మనకి 2.25 తర్వాత 5 తర్వాత మనకి 30 ఇంకా 36 వస్తుంది. అంటే మనకి DBAC అంటే వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు మనకి DBAC వస్తుంది. The correct answer is option 3 DBAC. Next problem number of factors of 1001. 1001 యొక్క కారణాంకాల సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి 1001కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని అడిగారు. అయితే ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇది మనకి ఫస్ట్ 7 టైమ్స్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది డివైడ్ చేసినప్పుడు మనకి 143 వస్తుంది. ఇది నెక్స్ట్ 11 టైమ్తో పోతుంది. అంటే మనకి 13 వస్తుంది. అంటే 13 1s 13. అంటే మనకి 1000 ఈక్వల్ టు 7 into 11 into 13. అంటే ఈ 7/1 into 11/1 into 13/1. సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ a పవర్ p ఇంటూ b పవర్ q ఇంటూ c పవర్ r అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనకి వాటి యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనకి p+1 ఇంటూ q+1 ఇంటూ r+1కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు
అంటే ఇక్కడ మనకి ఇక్కడ p ఈక్వల్ టు 1 అంటే 1 ప్లస్ 1 ఇంటూ q అంటే 1 అంటే 1 ప్లస్ 1 స్టార్ అంటే కూడా ఇక్కడ 1 అంటే 1 ప్లస్ 1 అంటే 2 ఇంటూ 2 అంటే 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8 అంటే కాబట్టి 1000 మనకి నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే మనకి 8. Correct is option 4, 8. Next problem, the mode of the data 5, 6, 5, 6, 3, 2, 1, 5, 6, 2, 6 is. దత్తాంశం 5, 6, 5, 6, 3, 2, 1, 5, 6, 2, 6 యొక్క బాహుళకం. ఈ ప్రాబ్లం మనకి 5, 6, 5, 6, 3, 2, 1, 5, 6, 2, 6 అనే డేటాలో మోడ్ ఏంటి అని అడిగారు. దీన్ని ఫస్ట్ మనం ఆర్డర్లో రాస్తున్నాం. మనకి 1, 2, 2, 3, 5, 5, 5, 6, 6, 6, 6. ఇక్కడ మనకి 6 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి మనకి మోడ్ అంటే మనకి 6 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 6. నెక్స్ట్ ప్రాబ్లం 5x plus 7 by 2 plus 3 by 2x minus 14, then the value of x is 5x plus 7 by 2 plus 3 by 2x minus 14 అయితే x విలువ. ఈ ప్రాబ్లం మనకి 5x plus 7 by 2 equal to 3x by 2 minus 14లో అనే ఈక్వేషన్ లో x ఎంత అని అడిగారు. అయితే ఫస్ట్ మనం వేరియబుల్స్ అన్ని ఒకసారి తీసుకెళ్దాం. 5x ఇక్కడ ప్లస్ 3x by 2 అనేది ఇటువైపు వస్తే మైనస్ 3x by 2 అవుతుంది ఈక్వల్ టు మైనస్ 14 ఇక్కడ ప్లస్ 7 by 2 వచ్చేసరికి మైనస్ 7 by 2 అవుతుంది. సో మనకి ఎల్సిఎం 2 అవుతుంది. అంటే మనకి న్యూమరేటర్ ఉన్నప్పుడు మనకి 10x మైనస్ 3x వస్తుంది ఈక్వల్ టు ఎల్సిఎం 2. సో న్యూమరేటర్ లో మైనస్ 28 మైనస్ 7 వస్తుంది. 10x మైనస్ 3x అంటే 7x by 2 ఈక్వల్ టు మైనస్ 28 మైనస్ 7 అంటే మైనస్ 35 by 2. ఇక్కడ డినామినేటర్ 2కి ఇక్కడ డినామినేటర్ 2కి క్యాన్సిల్ అవుతుంది. ఇది మనకి ఎప్పుడు 7x ఈక్వల్ టు మైనస్ 35. ఇప్పుడు x ఈక్వల్ టు మనకి మైనస్ 35 by 7 అంటే 7 వన్స్ ఇది 5 క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి అప్పుడు x ఈక్వల్ టు మైనస్ 5 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, minus 5. నెక్స్ట్ ప్రాబ్లం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ? క్రింది వారిలో ఏది సత్యం? ఈ ప్రాబ్లం మనకి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. అయితే మనకి ఫస్ట్ ఆప్షన్ లో మనకి 36,045 లెస్ దాన్ 30,155 అని ఇచ్చారు. అయితే ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ స్టేట్మెంట్ ఆప్షన్ 2 లో మనకి 12,121 is greater than 12,000 1,21,112 అని ఇచ్చారు. ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. ఆప్షన్ 3 లో మనకి 2,202 is greater than 2,240 అని ఇచ్చారు. ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. మనకి ఆప్షన్ 4 లో మనకి 5,811 is greater than 5,611 అని ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 5,811 is greater than 5,611. Next problem. In a bar graph, 3 units long bar represents 15.6 lakh population, then the population represented by 1 unit bar is. కమ్మీ రేఖ చిత్రంలో 3 యూనిట్ల పొడవు గల కమ్మీ 15.6 లక్షల జనాభాను సూచిస్తే 1 యూనిట్ పొడవు గల కమ్మీ చూపించే జనాభా. ఈ ప్రాబ్లం మనకి ఒక బార్ గ్రాఫ్ 3 యూనిట్స్ అనేది మనకి 15.6 lakh పాపులేషన్ కి ఈక్వల్ అని చెప్పారు. అయితే 1 యూనిట్ కి ఎంత అని అడిగారు. అయితే 1 యూనిట్ అన్నప్పుడు మనకి 15.6 by 3 వేసుకోవాలి. అంటే మనకి 5.2 వస్తుంది. అంటే 1 యూనిట్ ఈక్వల్ టు మనకి 5.2 lakh పాపులేషన్. The correct answer is option 2, 5.2. Next problem. If x plus 1 by x equal to 5, then the value of is x square plus 1 by x square equal to x plus 1 by x equal to 5 అయితే x square plus 1 by x square విలువ. ఈ ప్రాబ్లం మనకి x plus 1 by x equal to 5 ఇచ్చారు. అయితే x square plus 1 by x అంటే ఎంత అడిగారు.
ఇక్కడ మనం x ప్లస్ 1/x ఈక్వల్ టు 5 టూ సైడ్స్ని మనం స్క్వేర్ చేద్దాం. అంటే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. అంటే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్లో ఉంది. మనకు తెలుసు a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. కాబట్టి ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా రాస్తే మనకి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ మనకి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇక్కడ x కి ఇక్కడ x క్యాన్సిల్ పోతుంది అంటే మనకి 2 మిగులుతుంది అంటే ప్లస్ 2 ఈక్వల్ టు 25. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇక్కడ 2 అనేది మనకి ప్లస్ చేస్తుంది అసలు వెళ్తే మైనస్ చేస్తుంది 25 మైనస్ 2 అంటే మనకు అప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 25 మైనస్ 2 అంటే 23 వస్తుంది. అంటే మనకి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే మనకి 23. దీనికి అటెండ్ చేస్తే ఆప్షన్ 1 23. నెక్స్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై ది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. పరిపూర్ణ వర్గము కాని సంఖ్యను గుర్తించండి. ప్రాబ్లం మనకి ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు అంటే అని అడిగారు. అయితే మనకి ఆప్షన్ 1 లో 324 ఇచ్చారు. 324 మనం 18 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఇక్కడ ఆప్షన్ 2 లో మనకి 361 ఇచ్చారు. అంటే 361 అనేది 90 స్క్వేర్ గా రాసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఆప్షన్ 3 లో మనకి 441 అని ఇచ్చారు. దీన్ని మనం 21 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. కానీ ఇక్కడ ఆప్షన్ 4 లో మనకి 449 అనే స్క్వేర్ నెంబర్ కాదు. ఎందుకంటే ఇక్కడ 21 స్క్వేర్ అనేది 441 ఇంకా 22 స్క్వేర్ అంటే మనకి 484. ఇక్కడ 21 స్క్వేర్ అనేది 441 22 స్క్వేర్ అనేది 484 కాబట్టి ఇది 449 ఉంది కాబట్టి ఏ స్క్వేర్ నెంబర్ కాదు. కాబట్టి ఈ 449 ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. దీనికి అటెండ్ చేస్తే ఆప్షన్ 4 449. నెక్స్ట్ ప్రాబ్లం ద స్కేల్ ఆఫ్ ఎ మ్యాప్ ఈస్ గివెన్ యాజ్ 1:6 crores. Sonu measures the distance between two cities in the map as 30 millimeters. The actual distance between the two cities is. ఒక మ్యాచ్ పై స్కేలు 1:6 crores అని ఇవ్వబడింది. మ్యాప్లోని రెండు నగరాల మధ్య దూరం 30 మిల్లీమీటర్లు అని సోను కొలిచింది. ఆ రెండు నగరాల మధ్య గల నిజ దూరం. ఈ ప్రాబ్లం మనకి ఒక మ్యాప్ స్కేల్ అనేది 1:6 crores కి ఈక్వల్ అని చెప్పారు. అయితే మామూలుగా ఆ మ్యాప్ లో మనకి 2 సిటీస్ మధ్య ఉన్న డిస్టెన్స్ 30 millimeters అని ఇచ్చారు. అయితే యాక్చువల్ డిస్టెన్స్ కిలోమీటర్స్ ఎంత అని అడిగారు. 2 సిటీస్ మధ్య ఉన్న డిస్టెన్స్ 30 millimeters కాబట్టి మనం దీన్ని 6 crores ని 30 millimeters తో మల్టిప్లై చేద్దాం. అంటే మనకి 6 crores ఇంటూ 30 అంటే మనకి 180 crores వస్తుంది. 180 crores millimeters. దీన్నే మనం 1800 ఇంటూ 10⁶ millimeters గా కూడా రాసుకోవచ్చు. మనకు తెలుసు 1 kilometer ఈక్వల్ టు 10⁶ millimeters. ఈ ప్రాబ్లం మనకి కిలోమీటర్స్ అడిగారు కాబట్టి ఈ 10⁶ తీసేస్తే మనకి కిలోమీటర్స్ వస్తుంది. అంటే 1 kilometer ఈక్వల్ టు 10⁶ millimeters కాబట్టి అంటే మనకి 1800 kilometers కి ఈక్వల్ అవుతుంది. దీనికి అటెండ్ చేస్తే ఆప్షన్ 2 1800. థ్యాంక్ యూ. యువర్స్ ట్విన్ స్టడీ సర్కిల్.